డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులపై అమెరికా ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే ప్రత్యేక విమానాల్లో అక్రమ వలసదారులను వారి దేశాలకు వెనక్కి పంపుతున్నారు. కానీ భారత్లో మాత్రం అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది. అక్రమంగా భారత్లోకి చొరబడి నివసిస్తున్న వారిని వెనక్కి పంపకుండా కాలయాపన చేస్తున్న అస్సాం ప్రభుత్వంపై ఏకంగా సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికాలో వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉంటున్న వారితో పాటు అక్రమ మార్గాల్లో ఆ దేశంలోకి చొరబడి స్థానిక అమెరికన్ల అవకాశాలను కొల్లగొడుతున్న వారు లక్షల సంఖ్యలో ఉన్నారు. వారందరినీ వెనక్కి పంపి స్థానిక అమెరికన్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తానంటూ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ట్రంప్ అధికారంలోకి వచ్చిన మర్నాటి నుంచే అక్రమ వలసదారుల ఏరివేత కార్యక్రమం చేపట్టారు. దాదాపు 18,000 మంది భారతీయులు అక్రమంగా అమెరికాలో ఉన్నారని అమెరికన్ ప్రభుత్వ సంస్థలు గుర్తించాయి. వారందరినీ డిటెన్షన్ సెంటర్లలో పెట్టిన అమెరికా 205 మందిని మిలిటరీ విమానం C-17లో ఎక్కించి భారత్కు వెనక్కి పంపించింది. టెక్సాస్ నుంచి బయలుదేరిన ఆ విమానం భారత్లోని అమృత్సర్ చేరుకుంది. నిజానికి భారతీయులను ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ యాక్సెప్టబుల్ కమ్యూనిటీగా చెప్తారు. అంటే ఏ దేశానికి వెళ్ళినా సరే భారతీయులు అక్కడి సంస్కృతి, సాంప్రదాయాలను, చట్టాలను గౌరవిస్తూ తమ సంస్కృతిని సైతం కాపాడుకుంటూ జీవనం గడుపుతుంటారు. భారతీయుల కారణంగా స్థానికంగా ఆయా దేశాల్లోని యువతకు ఉపాధి అవకాశాలు తగ్గుతాయి తప్ప శాంతి భద్రతల పరంగా ఎన్నడూ విఘాతం కలిగిన దాఖలాలు లేవు. అదే పాకిస్తాన్, సిరియా, ఇరాన్, ఇరాక్ వంటి మధ్య ఆసియా, పశ్చిమాసియా దేశాల నుంచి శరణార్థులుగా యూరప్ దేశాలకు వెళ్ళిన వారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ అత్యాచారాలు, హత్యలకు పాల్పడుతూ అక్కడి సమాజంలో అలజడి సృష్టిస్తున్నారు. అయితే భారతీయులు ఎంత మంచిగా ఉన్నా అక్రమ మార్గాల్లో ఏ దేశానికి ఎవరు వెళ్ళినా అది చట్టవిరుద్ధమే. అలా వెళ్ళి అమెరికాలో ఉంటున్న భారతీయుల విషయంలో భారత ప్రభుత్వం సైతం అమెరికా ప్రభుత్వానికి సహకరిస్తామని ప్రకటించింది. కానీ భారత్లోకి అక్రమంగా చొరబడి నివసిస్తున్న వారి విషయంలో ఏం చేస్తోంది? ఇదే ప్రశ్న ఇప్పుడు సుప్రీంకోర్టు సంధించింది. అక్రమ చొరబాటుదారులుగా గుర్తించిన వారిని వెంటనే వెనక్కి పంపకుండా మీనమేషాలు లెక్కిస్తున్న అస్సాం ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారా అంటూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకసారి ఒక వ్యక్తిని అక్రమ చొరబాటుదారుడిగా గుర్తించాక ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్య వెనక్కి పంపించడం. ఆర్టికల్ 21 ప్రకారం ఎల్లకాలం డిటెన్షన్ సెంటర్లో పెట్టడం కుదరదు. అస్సాంలో ఇలాంటి డిటెన్షన్ సెంటర్లు చాలా ఉన్నాయి. వాటి నుంచి ఎంతమందిని వెనక్కి పంపారు అంటూ జస్టిస్ భుయాన్ ప్రశ్నించారు. అక్రమ చొరబాటుదారులు ఏ దేశం నుంచి వచ్చారో తెలిసినా వారి చిరునామాలు తెలియక వారిని డిటెన్షన్ సెంటర్లలో ఉంచామన్న సమాధానాన్ని తప్పుపడుతూ వారిని ఆయా దేశాల రాజధానులకు పంపించండి అంటూ సుప్రీంకోర్టు సూచించింది. అడ్రస్ తెలియదు అన్న కారణం చూపుతూ ఎంతకాలం డిటెన్షన్ సెంటర్లలో ఉంచుతారంటూ జస్టిస్ ఓకా ప్రశ్నించారు. అక్రమ చొరబాటుదారులను వెంటనే బహిష్కరించారని ధర్మాస్థానం పేర్కొంది. వారి దేశం ఏదో మీకు తెలుసు. వారి చిరునామా తెలిసే వరకు మీరు ఎలా వేచి ఉండగలరు? వారు ఎక్కడికి వెళ్లాలో ఆ దేశం నిర్ణయించుకుంటుంది అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. వారిని వెనక్కి పంపే విషయంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ సహాయం కోరుతూ ప్రతిపాదనను ఎందుకు సమర్పించలేదని అస్సాం ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే తాజాగా అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారుల పట్ల వ్యవహరిస్తున్న తీరునే ఇక్కడ మన కేంద్ర ప్రభుత్వం, అస్సాం ప్రభుత్వం అనుసరించాలనే వాదన బలంగా వినిపిస్తోంది. ఒకవైపు అక్రమ వలసదారులను అమెరికా లాంటి అభివృద్ధి చెందిన అగ్రరాజ్యం గంటేస్తుంటే మనమెందుకు ఇక్కడే ఉంచుకోవాలనే విధంగా సుప్రీంకోర్టు భావిస్తున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ అంశంపై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి. 12 లక్షల ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను లేదంటూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉద్యోగులకు, ట్యాక్స్ పేర్లకు గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2025-26ను ప్రవేశపెట్టిన సందర్భంగా పన్ను చెల్లింపుదారులకు శుభవార్త చెప్పారు. అయితే తాజాగా మరో గుడ్ న్యూస్ కూడా ట్యాక్స్ పేర్లకు చెప్పింది కేంద్ర ప్రభుత్వం. బడ్జెట్ 2025లోనే అప్డేటెడ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ గడువును పెంచుతున్నట్టు తెలిపారు. అసెస్మెంట్ ఇయర్ నుంచి 2 ఏళ్ల వరకు అప్డేటెడ్ ITR ఫైలింగ్కి గడువు ఉండగా దానికి 2 చేసి 4 సంవత్సరాలకు పెంచుతున్నట్లు చెప్పారు. చాలామంది ట్యాక్స్ పేర్లకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. అప్డేటెడ్ రిటర్న్ సౌకర్యాన్ని 2022లో ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ట్యాక్స్ పేర్లు స్వచ్ఛందంగా తమ రిటర్న్స్లోని తప్పులను సరిచూసుకొని అప్డేటెడ్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు అవకాశం ఇచ్చారు. ట్యాక్స్ చెల్లింపుల్లో పారదర్శకతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సేవలకు విశేష స్పందన లభించింది. ఇప్పటి వరకు 90 లక్షల మందికి పైగా ట్యాక్స్ పేర్లు ఉపయోగించుకున్నారు. అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేసి అదనపు ట్యాక్స్లను చెల్లించారు. ఐటీ రిటర్న్స్లో తప్పులు దొరకడం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. కొందరు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి కూడా వస్తుంది. వీటిని తప్పించుకునేందుకు స్వచ్ఛందంగా తప్పులు సవరించి అదనపు ఆదాయాన్ని వెల్లడించి ట్యాక్సులు కట్టేందుకే ఈ సేవలు తీసుకొచ్చారు. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 139 సబ్సెక్షన్ 8A ప్రకారం ప్రతి పన్ను చెల్లింపుదారు
ఏదైనా ఒరిజినల్ రిటర్న్ లేదా ఆలస్య రిటర్న్ లేదా రివైజ్డ్ రిటర్న్ ఫైల్ చేసినా చేయకపోయినా అప్డేటెడ్ రిటర్న్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇక నుంచి అసెస్మెంట్ ఇయర్ ముగిసిన తర్వాత 4 ఏళ్ల వరకు అప్డేటెడ్ రిటర్న్లు ఫైల్ చేసేందుకు అవకాశం లభించింది. అయితే అదనపు ఆదాయంపై పన్ను బకాయిలపై ఛార్జీలు, వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అది అసెస్మెంట్ ఇయర్ ముగిసిన తర్వాత ఎంత కాలానికి రిటర్న్లు ఫైల్ చేశామనే విషయంపై ఆధారపడి ఉంటుంది. అసెస్మెంట్ ఇయర్ ముగిసిన 12 నెలలలోపు అప్డేటెడ్ రిటర్న్లు దాఖలు చేసినట్లయితే మొత్తం ట్యాక్సులలో 20% అదనంగా చెల్లించాలి. అలాగే బకాయిలపై వడ్డీ ఉంటుంది. 12 నెలల నుంచి 24 నెలలలోపు రిటర్న్లు ఫైల్ చేస్తే మొత్తం ట్యాక్సులపై 50% అదనంగా చెల్లించాలి. ఆ పైన వడ్డీ ఉంటుంది. 24 నెలల నుంచి 36 నెలల మధ్య అప్డేటెడ్ రిటర్న్లు ఫైల్ చేస్తే అదనపు ఆదాయం పైన చెల్లించే ట్యాక్స్పై 60% అదనంగా ట్యాక్స్ కట్టాలి. వడ్డీ కూడా ఉంటుంది. 36 నెలల నుంచి 48 నెలలు అంటే 4 సంవత్సరాల వరకు అప్డేటెడ్ రిటర్న్లు ఫైల్ చేసినట్లయితే వెల్లడించిన మొత్తం ఆదాయంపై ట్యాక్సు, దానిపైన 70% అదనపుగా ట్యాక్స్ కట్టాలి. వడ్డీ కూడా అదనం. అప్డేటెడ్ రిటర్న్లు ఫైల్ చేస్తే 20% నుంచి 70% వరకు అదనపు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. మరి పన్ను చెల్లింపుదారుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. భారతీయ సంస్కృతిలో ఆవుకి ప్రత్యేక స్థానం ఉంది. ఆవుని దేవతగా పూజిస్తారు. ఇక చాలామంది ఓ మంచి మేలు రకమైన ఆవు తమ దగ్గర ఉండడాన్ని ప్రెస్టీజీగా కూడా భావిస్తారు. ఇందుకోసం నచ్చిన ఆవుని దక్కించుకోవడానికి ఎంత డబ్బైనా ఖర్చు చేస్తారు. తాజాగా బ్రెజిల్లో జరిగిన వేలంలో ఓ గోవు అత్యధిక ధరకు అమ్ముడిపోయి రికార్డు సృష్టించింది. అక్కడ జరిగిన వేలం పాటలో ఏకంగా $4.8 మిలియన్ అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు 40 కోట్లకు పైగా ధర పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది. భారత్కి చెందిన నెల్లూరు ఆవు ఈ రికార్డు సొంతం చేసుకుంది. నిజానికి శ్రేష్టమైన జాతి, నాణ్యత, మంచి లక్షణాలు కలిగిన ఆవులు సాధారణంగానే ఎక్కువ ధర పలుకుతాయి. జపాన్కు చెందిన వాగ్యూ, మన దేశంలో బ్రాహ్మణ్ పేరు గల ఆవులకు గతంలో రికార్డు ధరలు దక్కాయి. తాజాగా బ్రెజిల్లోని మినాస్ గెరైస్లో జరిగిన వేలంలో నెల్లూరు జాతికి చెందిన వియాటినా 19 అనే ఆవు 40 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ ఆవు బరువు 1101 కేజీలు ఉండడం గమనార్హం. నిజానికి ఈ జాతికి చెందిన ఆవులు ఇంతలా బరువు పెరగవు, కానీ ఈ ఒక్క ఆవుకి మాత్రమే అసాధారణమైన పెరుగుదల సాధ్యమైంది. దీంతో ఈ ఆవు ప్రత్యేకంగా నిలవడం, 40 కోట్లకు పైగా అమ్ముడుపోవడం, తద్వారా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకోవడం చకచకా జరిగిపోయాయి. గతంలోనూ దీని కండరాల నిర్మాణం, అరుదైన జన్యువుల కారణంగా ఛాంపియన్స్ ఆఫ్ ది వరల్డ్లో మిస్ సౌత్ అమెరికాగా బహుమతులు గెలుపొందింది. పశు సంవర్ధక, పాడి పరిశ్రమలో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. పశు సంపద పెంచేందుకు వియాటినా 19 ద్వారా అండాలను సేకరించి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తున్నారు. వియాటినా 19 అనే నెల్లూరు జాతి ఆవులు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇంకా ప్రసిద్ధి చెందినవి. ఈ జాతిని 1800వ సంవత్సరంలో బ్రెజిల్కు తీసుకెళ్లారు. అక్కడి పశువుల పెంపకం రంగంలో ఈ జాతి ఆవులు బాగా ప్రాచుర్యం పొందాయి. నెల్లూరు జాతి ఆవులను బ్రెజిల్ మాంసం పరిశ్రమకు ముఖ్యాధారంగా వినియోగిస్తున్నారు. దీంతో ప్రపంచ మార్కెట్లో వీటి ధరలు నానాటికి పెరిగిపోతున్నాయి. ఈ జాతి ఆవులు శరీర సౌష్ఠవం, వ్యాధి నిరోధకతకు ప్రసిద్ధి చెందింది. ఈ కారణంగానే ప్రపంచంలోనే అతిపెద్ద గొడ్డు మాంసం, పాడి ఉత్పత్తిదారు అయిన బ్రెజిల్ వియాటినా 19 అండాలను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయాలని యోచిస్తోంది. వియాటినా 19 పుట్టించడానికి మూజెనిక్స్ పద్ధతిని వినియోగించారు. ఇందులో సరోగేట్ ఆవులలో ప్రత్యేక పిండాలను అమర్చడం ద్వారా క్లోనింగ్ చేస్తారు. వియాటినా 19 ప్రీ ఓవర్ అండాలను కొనుగోలు చేయడానికి చాలా దేశాలు పోటీ పడుతుంటాయి. మరి ఓ ఆవు సుమారు 40 కోట్లకు పైగా అమ్ముడుపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.